2 కిలోల వెండి శివలింగం బహుకరణ. గన్నేరువరం మండలంలోని మైలారం స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామికి కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ మసాలా నిర్వాహకుడు అక్కెనపల్లి రాజేష్ దంపతులు స్వామివారికి 2 కిలోల వెండితో శివలింగ ప్రతిమను, వెండి తోరణమును అందించి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారికి సుమారు 6 లక్షల రూపాయలు విలువగల ఆభరణాలను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అందజేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మామిడాల నాగసాయి శర్మ స్వాగతం పలికి వేదమంత్రలతో ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాములు, ఉపాధ్యక్షులు నూకల తిరుపతి, కోశాధికారి జక్కన్నపెల్లి సత్తయ్య, సర్పంచ్ గాలిపెల్లి పోచవ్వ, ఉప సర్పంచ్ గుండా భారత లక్ష్మి, సాంబయ్యపల్లి గ్రామ సర్పంచ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మల్లికార్జున స్వామికి మల్లికార్జున స్వామికి మల్లికార్జున స్వామికి ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవదైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం. అభిషేకం అహం కరిష్యే. అందరూ నమస్కారం చేసుకోండి. బ్రహ్మరాంబాగా మల్లికార్జున స్వామి భగవానికి. మల్లికార్జున స్వామి నమః. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం అనే గ్రామంలో స్వయంభూ మల్లికార్జున స్వామి దేవస్థానం కలదు. ఆ దేవస్థానంలో స్వామివారు స్వయంభూగా ఉద్భవించి ఉన్నారు. మరి స్వయంభూ స్వామివారికి ఈ రోజు అక్కెనపల్లి వంశస్థులు రాజేష్ గారు, అలాగే వాళ్ళ నాన్నగారు శ్రీనివాస గారు, వాళ్ళ అమ్మగారు సరస్వతి గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి స్వామివారికి ఈ రోజు 6 లక్షల రూపాయలకి సంబంధితమైనటువంటి వెండిని స్వామివారికి అలంకారంగా ఇవ్వడం జరిగింది. స్వామివారికి ఆ స్వయంభూ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఎప్పటికీ కూడా మనం చక్కగా కాపాడుకోవాలి. కాబట్టి స్వామివారి ఈ వెండి రూపాన్ని అక్కడ ఏర్పాటు చేసి స్వామివారి విగ్రహాన్ని కాపాడుకోవడం కోసమై, స్వయంభూ విగ్రహాన్ని కాపాడుకోవడం కోసమై ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో వైభవంగా స్వామివారికి ఈ రోజు అలంకారం చేయడం జరిగింది. దేవాలయంలో గిరి ప్రదక్షిణ పూర్వకంగా చేసేటువంటి విధానంలో కూడా గణపతి, మేధా దక్షిణామూర్తి, శ్రీశైల మల్లికార్జునుడు, అలాగే దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు, ఇలా ఒకటని కాదు, దేవాలయంలో ఎటువంటి అవసరం వచ్చినప్పటికీ మనం చాలా ముందుగా చేసినటువంటి జాతర కార్యక్రమాలే కానీ ఎంతో వైభవంగా సహకరించినటువంటి వారు రాజేష్ గారు. ప్రతి విషయంలో కూడా ఎంతో సహకారంగా ఉంటారు. అలాగే ఈ దేవాలయమే కాక ఈ మండలంలో ఉన్నటువంటి మానసాదేవి ఆలయమే అవ్వచ్చు,
ఈ దేవాలయం అవ్వచ్చు, ప్రతి దేవాలయాన్ని కూడా ఆయన చూస్తూ చాలా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. వారికి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాను. అలాగే వారి మాటలో ఒక మాట విందాం. మల్లికార్జున స్వామియే నమః. అందరూ ఇక్కడ ఏది నడుస్తుందో ఏం నడతలేదో అని తెలవడానికే ఆలోచిస్తుండ్రు. కానీ ఈ టెంపుల్కి అస్సలే ఎక్స్పీరియన్స్ ఏదున్నా అనుభవించిన నేను మానసదేవి గుడి కానీ మల్లన్న గుడి కానీ ఈ ప్లేస్లకు వచ్చినాకనే ఎక్స్పీరియన్స్. మా చిన్నోడు 10 సంవత్సరాల తర్వాత ఏదన్నా అనుభవమే దేవుని దగ్గరికి మనం ఎక్కువగా తీసుకొస్తుంది. అలానే నన్ను తీసుకొచ్చింది. ఇంత దూరం తీసుకురావడమే కాకుండా అన్ని ఆయననే నాతో చేయించుకుంటుండు. మనం చేయడానికి ఏం లేదు, అనుకోవడానికి ఏం లేదు. కానీ ఈ ప్లేస్ పవర్ఫుల్ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ శివరాత్రి తోటి మల్ల శివరాత్రి వరకు మన జ్యోతిర్లింగాలు అన్నిట్లలో అందరు వేల సంఖ్యలో దర్శనాలు చేసుకోవాలని నేను ఆశిస్తున్నా. ప్లస్ అందులో మెయిన్ పాత్ర మా సీనన్న గుడి ఇదివరకు చెప్పిన అందరూ పాత్రికేయులతోటే మానసదేవి గుడి అయినా ఇది అయినా ఎంత స్ప్రెడ్ అయిపోయింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగు అనేది ప్లేస్ ఇక్కడికి వెళ్ళి ఇది ఉంది అని తెలుసుకోవాలంటే మీడియానే. సో అలానే చాలా మంది భక్తుల మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి మీరు మొక్కుకోండి, మీ నెరవేరినాకనే మీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు కంపల్సరీ ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినాకనే నెక్స్ట్ మీరు ఏమైనా చెప్పగలుగుతారు. సంవత్సరం దీర్ఘమాయు యజ్ఞవదయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజగాతు భేదం షణ్ణో అస్తు ద్విపదే మహారాజాయ నమః.